హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. చూడండి, మేమైతే ఇక్కడ రామాలయంలో రోజు దీపం పెట్టుకుంటాం కదండి, ఆకాశ దీపం. శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటామండి. ఇంకా దేవునికి తులసిమాల, పూలు, టెంకాయ అన్నీ ఇస్తున్నామండి. ఈరోజు కూడా ఒక చిన్న వీడియో అయితే తీసామండి. చూడండి, అన్నీ చక్కగా స్వామివారికి వేస్తారనమాట. ఇక్కడ చెట్లు కొట్టేస్తే మా రిలేషన్స్ అదంతా తులసాకంతా ఇచ్చారండి. మా అమ్మగారు మాలలాగా కట్టారు, బాగా పెద్ద మాల వచ్చిందనమాట. గుళ్ళో ఇచ్చేసాము. ఇంకా ఆకాశ దీపం అండి పెట్టేశామండి. ఇదిగోండి, పట్టుకోవాలన్నమాట. ఎవరో ఒకళ్ళు అట్లాగా కట్టేస్తామండి. ఇక్కడైతే మేమే చేసుకుంటాం, అందరం కలిసి చేసుకుంటాం అన్నమాట. చక్కగా కార్యక్రమం జరిగింది. ఇంకా ప్రసాదాలు కొంచెం ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు తెస్తారనమాట. అంత తేవాలి ఇంత తేవాలని ఏమీ లేదు. స్వామి వెళ్ళిపోతుంటే గబగబా పెట్టిస్తున్నాం అనమాట. ఎవరు తెచ్చింది వాళ్ళు అందరం కలిసి చక్కగా ఒక ప్లేట్లో పెట్టి అందరికి ఇస్తామన్నమాట. మేమైతే అట్లా చేసుకుంటామండి. చూడండి, ఏదో మనకు ఉండింది మనం అందరూ తెచ్చింది మాత్రం ఇస్తారు పెట్టమని. సర్ది పెడతారు కాబట్టి అందరు నాకు ఇస్తారు కాబట్టి నేను పెడతానండి. అది కొంతమందికి అయితే నచ్చదండి. అంటే ఇప్పుడు అందరూ సర్దలేరు కదండి, ఎవరైనా తెచ్చింది నాకైతే ఇస్తారు పెట్టమని. అట్లాగా నేను ఇంకా ఉన్న దాంట్లో వచ్చిన వాళ్ళందరికీ సర్ది అయితే పెడతానండి. అందుకని అందరూ నాకే తెచ్చిస్తారు. నేనే అక్కడే పూజారిని కాదు, పెద్ద హెడ్ని కాదు. కానీ కొంతమందికి అయితే అది ఈగోలాగా ఫీల్ అయిపోతారండి జనాలు. దానికి మనం ఏం చేయలేం కదండి. పెట్టుకోండి ఆంటీ మీరంటే పెట్టువల్లమ్మా అని తెచ్చిస్తారండి. ఇంక ఇచ్చినప్పుడు పెట్టాలి కదండి. అందుకని నేనైతే అట్లాగ అందరికీ పెడతానండి. అంత కార్యక్రమం అయిపోయింది. ఇంకా ఎవరికైనా ముత్తైదుకి నాకు అలాగా తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవడం నాకైతే అలాగ ఇష్టం అండి. ఆ రోజు అక్కడ ఆంటీ గారు మంచివారు, పెద్దవారు కూడా. ఇంకా ఎవరికైనా ఇస్తాను. ఇంకా టయానికి ఆంటీ ఉన్నారు, ఇచ్చాను, నమస్కరించుకున్నాను. ఆంటీ కూడా మనస్ఫూర్తిగా దీవిస్తారు. ఇంకా మాతో వచ్చిన భక్తులందరూ అక్కడ ఉంటే ఫ్రెండ్సే వాళ్ళందరికి కూడా బొట్లు అయితే పెట్టానండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.